ప్రస్తుతం మనతో పాటు మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు అంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రతి గడపని మీరు చేరుతున్నారు అండ్ కేసీఆర్ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు కదా. ప్రజల నుంచి ఏ విధంగా ఉందండి రెస్పాన్స్? అంటే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే డౌన్ అవుతుందా అని చెప్పేసి అనుకోవచ్చా? మేము గత 3 వారాలుగా గడప గడపగా తిరుగుతూ ఉంటే విశేష స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే ఏ గడపకి వెళ్ళినా మా సంక్షేమ పథకాలు బాకీ కార్డు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందెళ్తే వాళ్ళే చెప్తా ఉన్నారు. ప్రతి మహిళ బయటకు వచ్చి అని చెప్తా ఉంది, మాకు 2,500 ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి మాకు ఇప్పటివరకు కూడా మాకు అందలేదు. కాబట్టి మాకు ఈ 2,500 కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బాకీ ఉన్నది 2 సంవత్సరాలు గత సంవత్సరాలు కానీ. చాలా మంది వృద్ధులు కూడా బాధపడతా ఉన్నారు. 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చే 2,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. వీళ్ళు మమ్మల్ని కూడా మోసం చేయడం చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ నిన్న డైరెక్ట్ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలను మంత్రులను కలవడం మళ్ళీ ఒక కొత్త జోష్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. మా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అందరినీ మన క్యాడర్లో జోష్ నింపుతా ఉంటారు. కాబట్టి అందరూ కూడా మళ్ళీ మా యొక్క స్టార్ క్యాంపెయిన్స్ అందరిని కూడా యాక్టివ్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడానికి మొదలు పెట్టారు. ఓకే అండి, ఇప్పుడు బాకీ కార్డులు ఇస్తున్నారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే జనాలు రెస్పాన్స్ అవుతున్నారా, యాక్సెప్ట్ చేస్తున్నారా? బాకీ కార్డుకి విశేష స్పందన వస్తా ఉంది. ఇప్పుడు ఇందాక ఈ రోజు ప్రచారంలో వడ్డర బస్సులు వెళ్తే చాలా మంది యువ నాయకులు అడుగుతా ఉన్నారు, మాకు 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఈ ప్రభుత్వం, మా ఇంట్లో 3 కూడా మేము ఖాళీగా తిరుగుతా ఉన్నాం, ఇక్కడ ప్రైవేట్ లో కూడా ఉద్యోగాలు రావట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తానా, మేము అధికారంలో రాగానే 100 రోజుల లోపల జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఈ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని వాళ్ళు బాధపడతా ఉన్నారు. అండ్ సో మొత్తానికి నిన్న ఏంటి మెజార్టీ మీదనే మాట్లాడినట్టు తెలుస్తుంది. సో గెలుపు అయినా పక్కన కాదు సరే, మెజార్టీ పక్కన పెడితే మాది గెలుపు ఖాయం అండి. ఎందుకంటే మాకు 1 వే వార్ ఇది, యాక్చువల్ గా 1 సైడ్ ఉంది. ఎందుకంటే మీరు కూడా చూసారు, ప్రజలలో విశేష స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే కేవలం ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అటువంటిది ఏం కేవలం అధికారంలో రావడానికి మాత్రమే ఇక 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల పాలన కేసీఆర్ ని పడగొట్టి కుర్చీలో కూర్చుని అంటుండ్రు. సో జూబ్లీస్ లెక్క అంటారా? కేవలం అబద్ధపు హామీలు ఇచ్చి మార్పు అని ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈ మార్పు ద్వారా ప్రజలను కూడా మాయమాటలు చెప్పి అధికారం రావడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా గ్రహిస్తా ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్న ఏ పథకంలో కూడా యాక్చువల్గా వీళ్ళు చెప్పిన ప్రామిస్లు నిలబెట్టుకోలేదు. పాత స్కీమ్లు ఏవైతున్నాయో కేసీఆర్ కిట్ లాంటివి మంచి పథకాలు కూడా వీళ్ళు స్టాప్ చేయడం జరిగింది. సో మహేష్ కుమార్ గారు, మీరు కూడా గతంలో కార్పొరేటర్ గా కూడా గెలిచారు కదా. సో ఎలక్షన్స్ మూడు జనాల నాడి ఎట్లుంటది అనేది మీరు గ్రహించగలుగుతారు. సో ఏ విధంగా ఉంటారు మళ్ళీ మేమందరం కూడా ఇప్పుడు కలిసికట్ట అందరం బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు యొక్క నాయకత్వంలో గట్టిగా పనిచేసి ఈ యొక్క మాగండి జూబ్లీస్ అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నాను. మా బీఆర్ఎస్ బలగం అంటే మా యొక్క నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, ఫ్యూచర్ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా గట్టిగా పనిచేసి మా యొక్క బీఆర్ఎస్ అభ్యర్థి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తాం. తప్పకుండా పక్కా కేసీఆర్ పక్కా, మేము గెలవడం పక్కా. జీత్ కి शुरुआत यहीं से होगी, जुबलीर से होगी. जोश ఉంటుంది తప్పకుండా, తప్పకుండా డెఫినెట్లీ.